ఇన్ఫెక్షన్స్ రిలేటెడ్ టు రిప్రొడక్టివ్ ట్రాక్ అవి ఏంటంటే హెల్త్ కాన్సిక్వెన్సెస్ ఉండకపోవచ్చు, బట్ కెన్ ఎఫెక్ట్ ఫర్టిలిటీ, రిప్రొడక్షన్ ఆర్ ప్రెగ్నెన్సీ లాస్. హెపటైటిస్, హెచ్ఐవి, హెచ్పివి ఇవేంటంటే ఇట్ ఎఫెక్ట్స్ బోత్ రిప్రొడక్షన్, ఇట్ ఎఫెక్ట్స్ సమ్టైమ్స్ ఎఫెక్ట్స్ ద బేబీ. సర్వైకల్ ఇంట్లో CAN 1 or 2 ఉండి హెచ్పివి కొన్ని సబ్ టైప్స్ పాజిటివ్ ఉంటే 18 to 20 years that they have high probability of having a cancer. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, మాన్సూన్ వచ్చేసింది. మాన్సూన్ అంటేనే చాలా ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా ఛాన్స్ ఉంది. అలాంటి ఫేజ్లో రీప్రొడక్టివ్ మెడిసిన్, ఈ రీప్రొడక్టివ్ ప్రాసెస్లో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి? అంటే ఇవి 3 కింద డివైడ్ చేయొచ్చు అండి. ఫీవర్ వచ్చే ఇన్ఫెక్షన్స్, కామన్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్. సెకండ్ థింగ్ ఇస్ అదేంటంటే టెంపరీగా ఎఫెక్ట్ అవుతాయి. ఈ టెంపరీగా ఎఫెక్ట్ అయినప్పుడు మేల్లో సపోజ్ ఫీవర్ వచ్చింది అనుకోండి, ఆ టైంలో సెమినాలిసిస్ చేయించుకున్న ఆర్ ఇమీడియట్ టైంలో సెమినాలిసిస్ చేయించుకున్న రిపోర్ట్ రాంగ్ వచ్చు. సో ఎప్పుడైనా మేల్ సెమినాలిసిస్ చేయించుకుంటే లాస్ట్ 70 daysలో మేజర్ ఫీవర్ వస్తే ఆ రిపోర్ట్ అబ్నార్మల్గా వస్తుంది. సెకండ్ థింగ్ ఇస్ ఇన్ఫెక్షన్స్ రిలేటెడ్ టు రిప్రొడక్టివ్ ట్రాక్ అవి ఏంటంటే హెల్త్ కాన్సిక్వెన్సెస్ ఉండకపోవచ్చు, బట్ కెన్ ఎఫెక్ట్ ఫర్టిలిటీ, రిప్రొడక్షన్ ఆర్ ప్రెగ్నెన్సీ లాస్. ది థర్డ్ గ్రూప్ ఉంటాయి అంటే హెపటైటిస్, హెచ్ఐవి, హెచ్పివి ఇవేంటంటే ఇట్ ఎఫెక్ట్స్ బోత్ రిప్రొడక్షన్, ఇట్ ఎఫెక్ట్స్ సమ్టైమ్స్ ఎఫెక్ట్స్ ద బేబీ, ఎఫెక్ట్స్ ద ఫీటస్ ఇన్ ద వూమ్, బట్ ఆల్సో ఎఫెక్ట్ దర్ ఓన్ హెల్త్ అండ్ లాంగివిటీ. ఈ 3 కింద డివైడ్ చేయొచ్చు. అంటే ఫీవర్స్ వచ్చి టెంపరీ ఎపిసోడ్స్ విచ్ సెల్ఫ్ లిమిటింగ్, ఆర్ ఇన్ఫెక్షన్స్ విచ్ ఎఫెక్ట్ ద రిప్రొడక్షన్ ఆర్ ది ప్రెగ్నెన్సీ లాస్. థర్డ్ ఏంటంటే విచ్ ఎఫెక్ట్స్ ద రిప్రొడక్షన్, ఎఫెక్ట్స్ ద బేబీ అండ్ ఆల్సో ఎఫెక్ట్స్ దేర్ హెల్త్. ఈ 3 కింద డివైడ్ చేయొచ్చు. అంటే ఈ 3లో ఈ లాస్ట్ చెప్పారు కదా, ఎఫెక్ట్స్ ది బేబీ రీప్రొడక్టివ్ హెల్త్ అని, అందులో వచ్చే ఇన్ఫెక్షన్స్ వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్? అవి ఒకటి హెచ్ఐవిలో ఏమవుతుందంటే ది హెల్త్ ఆఫ్ ది మదర్ ఆర్ ది హెల్త్ ఆఫ్ ది ఫాదర్ ఈస్ ఎఫెక్టెడ్. దెన్ సెకండ్ థింగ్ ఇస్ హెల్త్ ఆఫ్ ది రిప్రొడక్షన్లో హెచ్ఐవిలో ఏమవుతుందంటే యాక్టివ్ ఇన్ఫెక్షన్ అప్పుడు స్పర్మ్ కౌంట్స్ సిగ్నిఫికెంట్గా డిక్రీజ్ అవుతాయి. whereas when it comes to pregnancy, there vertical transmission అంటే మదర్ టు బేబీ ట్రాన్స్మిషన్ జరగచ్చు. హారిజాంటల్ ట్రాన్స్మిషన్ అంటే 1 partner to 1 partner అంటారు. దెన్ వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా మారచ్చు. అక్కడ యాంటీవైరల్ ప్రాపర్గా యూజ్ చేసి ఉంటే వాట్ ఈస్ హెచ్ఐవి 30 years బ్యాక్ నౌ ఈజ్ రాడికలీ డిఫరెంట్. సెకండ్ ఏంటంటే హెపటైటిస్ ఏలో ఏమవుతుందంటే ఇట్ ఈస్ వాటర్ బార్న్. BC దగ్గర ఏమవుతుందంటే మదర్ టు చైల్డ్కి రావచ్చు, వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటాం, ఆర్ బై ఇంజెక్షన్స్ కానీ బై ఫిజికల్ కాంటాక్ట్ కానీ వచ్చే ఉంటాయి. బోత్ దాంట్లో బేబీ ఎఫెక్ట్ అవుతారు. ది థర్డ్ గ్రూప్ ఈస్ ఇప్పుడు ఎవాల్వింగ్ ఏరియాలో హ్యూమన్ ప్యాప్లోమా వైరస్. అక్కడ హ్యూమన్ ప్యాప్లోమా వైరస్ ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఎ నోన్ కాజ్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ నౌ. హెచ్పివి. ఈ హెచ్పివి ఏమవుతుందంటే ఒక పార్ట్నర్కి వస్తే రెండో పార్ట్నర్కి ఇన్ఫెక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ హెచ్పివి వై అర్లీ వ్యాక్సినేషన్ ఎందుకంటారంటే బికాజ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్. Before the act of first sexual intercourse, their vaccination is highly effective. Or sometimes మధ్యలో వ్యాక్సినేషన్ తీసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు హెచ్పివి ఉందో లేదో చెక్ చేసుకుని అప్పుడే వ్యాక్సినేషన్ చేసుకుంటే ఇట్స్ వెరీ యూస్ఫుల్. సో ఇది ఇన్ సమ్మరీ. సో ఇప్పుడు మీరు హెచ్పివి గురించి చెప్పారు కదా డాక్టర్ గారు, లెట్ స్టార్ట్ ఫ్రమ్ హెపటైటిస్ బి. హెపటైటిస్ బి వాటర్ బోర్న్ అన్నారు. హెపటైటిస్ ఏ
వాటర్ బోర్న్ అన్నారు. వీళ్ళకి ఆల్రెడీ కన్సీవ్ అయిపోయారు. కన్సీవ్ అయిపోయిన తర్వాత హెపటైటిస్ ఏ డిటెక్ట్ అయితే దానికి డయాగ్నోసిస్ ఎట్లా చేస్తారు? అంటే జనరల్గా ఏమవుతుందంటే మెయిన్గా హెపటైటిస్ బి సి ఏమవుతుందంటే క్రానిక్ క్యారియర్స్ ఉంటారు. సో క్రానిక్ క్యారియర్స్లో ఏమవుతుందంటే దట్ వైరస్ హెపటైటిస్ బి అండ్ సిలో క్రానిక్ క్యారియర్స్ ఉంటారు. అంటే ఏమవుతుందంటే ఆ వైరస్ ఈజ్ నాట్ కంప్లీట్లీ ఎలిమినేటెడ్ ఈవెన్ దో ద సిక్నెస్ హెస్ కమ్ డౌన్. వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు బేబీకి ట్రాన్స్మిట్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. సో అక్కడ ఏమవుతుందంటే ట్రీట్మెంట్ తీసుకున్నా ట్రీట్మెంట్ అంటే వైరల్ లోడ్ అంటే రైట్ నో హెపటైటిస్ బి అండ్ సి కంప్లీట్లీ ఎలిమినేట్ చేయడానికి లేదు. ఓన్లీ థింగ్ ఆ వైరల్ లోడ్ తగ్గించడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ రెండోది ఏంటంటే బేబీ బార్న్ అయిన వెంటనే దానికి ఇమ్యునోగ్లోబులిన్స్ ఇచ్చి బేబీకి అర్లీ వ్యాక్సినేషన్ చేస్తారు. ఓకే. సో ఆ ప్రాబ్లమ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిట్ అవ్వకుండా. అండ్ సమ్టైమ్స్ ఏమవుతుందంటే మేము హైయర్ రికమెండేషన్ ఫర్ సిజేరియన్ సెక్షన్ సో దట్ reducing the transmission time, but it's that individual country policies బట్టి డిపెండ్ అయ్యి ఉన్నాయి. సో ఈ హెపటైటిస్ బి సి ఉంటే ఇది ఎంత మీరు మెడికేషన్ ఇచ్చినా కూడా అంటే యాజ్ ఆన్ టుడే లో హెపటైటిస్ బి అండ్ సి వైరల్ లోడ్ కెన్ బి మేడ్ 0. బట్ డిసీజ్ కాన్ బి ఎలిమినేటెడ్ కంప్లీట్లీ ఉన్న టెక్నాలజీ ఉన్న నా నాలెడ్జ్ ప్రకారం. కానీ ఇవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్? రాకుండా అంటే వ్యాక్సినేషన్ ఇస్ అన్ ఎఫెక్టివ్ థింగ్. సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్. థర్డ్ ఏంటంటే వర్టికల్ ట్రాన్స్మిషన్ రాకుండా మన హెపటైటిస్ ఉన్న మదర్ బేబీకి ఏంటంటే కేర్ ఆఫ్ ది డెలివరీ అండ్ ఇమీడియట్ ఇమ్యునోప్రొఫిలాక్సిస్ ఫర్ ది బేబీలో వర్టికల్ ట్రాన్స్మిషన్ ప్రివెంట్ అవుతుంది. హారిజాంటల్ అంటే అక్రాస్ ది పార్ట్నర్స్ ఆర్ త్రూ బ్లడ్ బార్న్ ప్రోడక్ట్స్. వర్టికల్ అంటే ఫ్రమ్ వన్ జనరేషన్ టు వన్ జనరేషన్ వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటారు. సో ఇందులో ఎలాంటి రిస్క్స్ ఉండొచ్చు డాక్టర్ గారు? అంటే when we come to hepatitis B, if they have a high viral load, that means they may not be perfect health. బేబీ పుట్టే బేబీ పేరెంట్స్ ఇచ్చారు. అక్కడ ఏమవుతుందంటే లివర్ ఎంజైమ్స్ అవి చెక్ చేస్తూ ఉంటారు. పర్ఫెక్ట్ హెల్త్ ఎనీ పర్ఫెక్ట్ హెల్త్ కండిషన్స్ లేనప్పుడు రిప్రొడక్టివ్ ఎఫిషియన్సీ తగ్గుతుంది. లీవ్ అలోన్ ది స్పెసిఫిక్స్. దెన్ సెకండ్ థింగ్ ఇస్ హై వైరల్ లోడ్స్ ఉన్నప్పుడు ఆ డిసీజ్ యాక్టివ్గా ఉన్నట్టు అండ్ అక్కడ లివర్ డిస్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది. ఇంటర్న్ హెల్త్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. సో హెపటైటిస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే పార్ట్నర్ వ్యాక్సినేషన్ జరుగుతుంది. రెగ్యులర్ చెకప్స్ రమ్మంటారు. అక్కడ లివర్ ఎంజైమ్స్ చెక్ చేస్తారు. కొన్ని చోట్ల వైరల్ లోడ్ ఇయర్లీ చెక్ చేస్తారు డిపెండింగ్ ఆన్ ది స్పెసిఫిక్ సిచ్యువేషన్స్. సో కంపేర్ టు హెచ్ఐవి ఇప్పుడున్న మెడికేషన్లో పీపుల్ ఆర్ హ్యావింగ్ నార్మల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ విత్ హెచ్ఐవి ప్రొవైడెడ్ దే టేక్ the drugs that are available and the programs that are available from the government of India to protect the Indian people. The same can't be said for hepatitis and hepatitis B or C. ఇక్కడ హెచ్ఐవిలో ఏంటంటే వెస్టర్న్ కంట్రీస్లో నౌ దే ఆర్ హ్యావింగ్ ఎ నార్మల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అండ్ దే ఆర్ డైయింగ్ నాట్ బికాస్ ఆఫ్ హెచ్ఐవి బట్ అదర్ కాజెస్ which are occurring due to HIV. Which naturally occurring. Oh, okay. Whereas 30 years back they used to die with HIV. Now Western countries if somebody has HIV and proper prophylaxis of medication తీసుకుంటే they're not dying because of HIV. అక్కడ వాళ్ళు చనిపోయేది ఏంటంటే న్యాచురల్ ఈవెంట్స్ ఆఫ్ లైఫ్ డెత్లో వాటి వల్ల చనిపోతున్నారు. అది సేమ్ ఏంటంటే హెపటైటిస్ బికి హెపటైటిస్ సి గురించి మనం అలా చెప్పలేము. ఎందుకంటే హెపటైటిస్ బి సి లివర్ కంటిన్యూస్ డిస్ట్రక్షన్ జరుగుతుంది. హెచ్ఐవిలో ఏంటంటే ఇమ్యూన్ రెస్పాన్స్ బాడీ ఏంటంటే ఇన్ఫెక్షన్కి రెస్పాన్సెస్కి డిస్ట్రాయ్ అవుతుంది కనుక
అక్కడ ఎక్స్టర్నల్ ఏజెంట్ వచ్చి డిస్ట్రాయ్ చేస్తున్నది. సో ఆ ఇమ్యూన్ టాలరెన్స్ క్రియేట్ చేస్తున్నారు ఆ లోడ్ తగ్గించి. ఓకే. సో ప్రికాషన్స్ తీసుకున్నప్పుడు నార్మల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంటున్నది. హెపటైటిస్ బి, సిలో ఏమవుతుంది, లివర్ డిస్ట్రాయ్ అవుతున్నది. వేరే వెన్ యూ కమ్ టు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్లో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 18 to 20 years ఫ్రమ్ ద ఆన్సెట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అండ్ సర్విక్స్లో చేంజెస్ వచ్చిన తర్వాత, అంటే సర్విక్స్లో సర్వైకల్ ఇంట్రాప్లాస్మా నియోప్లాసియా అంటే CAN1 నుంచి హెచ్పివి పాజిటివ్ ఉంటే 18 years to 20 years లేటర్ వాళ్ళు క్యాన్సర్ రావచ్చు. హెచ్పివి ఛాన్సెస్ ఉన్నాయి. ఛాన్సెస్ హై ప్రాబబిలిటీ, ఛాన్సెస్ కాదండి. సర్వైకల్ CAN1 or 2 ఉండి హెచ్పివి కొన్ని సబ్ టైప్స్ పాజిటివ్ ఉంటే 18 to 20 years దే హ్యావ్ హై ప్రాబబిలిటీ ఆఫ్ హ్యావింగ్ ఎ క్యాన్సర్. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద హై కంట్రీస్ ఆఫ్ హ్యావింగ్ సర్వైకల్ క్యాన్సర్ కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ వ్యాక్సినేషన్ స్పాన్సర్షిప్ ఫ్రీగా చేస్తున్నారు, సో దట్ డిసీజ్ బర్డెన్ తగ్గుతుందని. సో ఇండియా గవర్నమెంట్ ఏం చేయట్లేదు అనుకుంటాం. హెచ్ఐవి దగ్గర, హెచ్పివి దగ్గర మేజర్ ఇనిషియేటివ్స్ జరుగుతున్నాయి, మేజర్ ప్రొటెక్షన్ జరుగుతున్నది. మనకు అది ఎఫెక్ట్ అవ్వలేదు కనుక మనకు కనపట్టలేదు ఆ బెనిఫిట్. We always criticize the government, but we don't see what is being done. The initiatives for public health. Public health చీప్ కాదండి అసలు. సిమిలర్లీ మనకి రోడ్ లేఅవుట్ చేసినప్పుడు మనమే ఆ రోడ్ వేసుకోవాలని we can't afford it. Yes, we can't. బట్ ఎవరన్నా రోడ్ తవ్వుతాను we don't object. అవును. అలాగే హెల్త్ ఇనిషియేటివ్స్ మనకి కనపడవండి, మనకేం చేయట్లేదు అనుకుంటాం. అండ్ లార్జ్ పాపులేషన్లో విత్ ఎ గివెన్ మనీలో వీ కెన్ డూ సో మచ్. We should also question what are we contributing to the society. We the people అంటాం గవర్నమెంట్ అంటే, by the people అంటాం, for the people అంటాం, but we are looking only for the people, not looking at we the people. That's my personal opinion. Yes, Dr. Garu, I agree. Yes, I'm repeating it, that's my personal opinion. Yes, but that's a fact. Even if that is a personal opinion, that's a fact which is applicable for everybody. I'll repeat that. To think about it. డాక్టర్ గారు, మీరు ఇప్పుడు హై ప్రాబబిలిటీ అన్నారు కదా హెచ్పివిలో. సో అలాంటప్పుడు ఎవరైనా డూ యూ సజెస్ట్ టు గో ఫర్ అబార్షన్ ఆర్ సంథింగ్ ఇన్ కేస్ స్టార్టింగ్ స్టేజ్లో హెచ్పివి డిటెక్ట్ అయితే? అంటే ఏమవుతుందంటే there is no need for abortion, first thing. Okay. Careful surveillance and careful monitoring of the cervix, regular pap smear, colposcopy. అవసరం అంటే చేంజెస్ వచ్చినప్పుడు క్రయో కానీ లేజర్ అబ్లేషన్ కానీ అది సర్విక్స్ కానీ, కొన్నిసార్లు కోనైజేషన్ కానీ, ఆర్ కొన్నిసార్లు హిస్టెక్టమీ కానీ ఓవర్ ది ఇయర్స్ ఫాలో అప్ అవసరం ఉండొచ్చు. దట్ మీన్స్ ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు లోకలైజ్డ్గా అర్లీ సైన్స్ కనపడితే, ప్రోగ్రెషన్ కనపడితే లోకలైజ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో నేను చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే 18 years to 20 years బ్లైండ్గా వదిలేస్తే. సో సంబడి హెచ్పివి పాజిటివ్ ఉంటే యాన్యువల్ ప్యాప్ స్మియర్ చూసుకుని, ప్యాప్ స్మియర్ చేంజెస్ ఉంటే కాల్పోస్కోపీ చేయించుకొని ఆ డిజీజ్ని ఏమవుతుందంటే మన ట్రీట్మెంట్ అంటే హెచ్పివి పాజిటివ్ ఆ క్యాన్సర్ ఆరిజిన్ లోకలైజ్డ్గా మన అర్లీ స్టేజ్ ప్రీ క్యాన్సర్ స్టేజ్లో ట్రీట్మెంట్ జరిగితే ఆ క్యాన్సర్ రాదు. సో ఇఫ్ ఇట్ ఈస్ లెఫ్ట్ అలోన్ డిజీజ్ ప్రోగ్రెషన్ ఆర్ రిస్క్ ఏంటంటే 18 years. సో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి తప్పకుండా, అసలు డౌట్ లేదండి.